అబ్దుల్లాపూర్మెట్ నుంచి మా ప్రతినిధి సతీష్ మరిన్ని వివరాలు అందిస్తారు. రైట్ స్వప్న, రంగారెడ్డి జిల్లాలో మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకే పల్లెల్లో ఉన్నటువంటి ఓటర్లంతా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మూడో విడతలో రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 163 పోలింగ్ కేంద్రాల్లో ప్రస్తుతం ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులంతా కూడా మొదటి విడత రెండో విడత సంబంధించినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మూడో విడతలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మూడో విడతలో 174 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ జారీ చేయగా 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో ఈరోజు 163 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అదేవిధంగా వార్డు మెంబర్ల కోసం పోలింగ్ జరుగుతుంది. ఇందుకోసం పంచాయతీల్లో 163 పంచాయతీల్లో 559 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా దీనికి సంబంధించి వార్డులకు సంబంధించి 1448 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో దాదాపు 4091 మంది అభ్యర్థులు వార్డు మెంబర్లుగా పోటీలో ఉన్నారు. దీనికి సంబంధించి మూడో విడతలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు 3500 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. ప్రస్తుతం మనం అబ్దుల్లాపూర్మెట్ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. దాదాపు ఈ పోలింగ్ కేంద్రంలో 10,000 మంది ఓటర్లు ఉన్నారు. దీనికి సంబంధించి మొత్తం ఇక్కడ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రంలో చాలామంది కూడా బార్లు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారంతా కూడా తమ గ్రామంలో ఓటు వేసి ఓటు హక్కు చైతన్యాన్ని చూపించేందుకు తమకు నచ్చినటువంటి అభ్యర్థిని గెలిపించుకునేందుకు తరలి వచ్చి క్యూ లైన్లో ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు. అదేవిధంగా ఇటు మూడో విడతకు సంబంధించి ఇప్పటికే ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 10 గ్రామాల్లో ఏకగ్రీవం కాగా మిగతా గ్రామ పంచాయతీలకు సంబంధించి అయితే ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా ఓటర్లకు సహకరిస్తూ తమ వార్డుకు సంబంధించినటువంటి స్లిప్తో వచ్చేటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి వార్డులు ఎక్కడ ఉన్నాయని కూడా సూచిస్తూ వాళ్ళ ఓటు హక్కు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఇటు వికారాబాద్ జిల్లాకు సంబంధించి చూసినట్లయితే వికారాబాద్ జిల్లాలో కూడా ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం 139 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా రాష్ట్ర ఎన్నికల సంఘం 157 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో 18 గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవం కావడంతో 139 గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం పోలింగ్ జరుగుతుంది. అందులో 400 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అక్కడ కూడా వికారాబాద్ జిల్లాకు సంబంధించి 5 మండలాల్లో పరిగి, పూడూరు, కుల్కచెర్ల, చౌడాపూర్, దోమ సంబంధించినటువంటి మండలాల్లో ప్రస్తుతం అయితే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. స్వప్న, ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ బందోబస్తు మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఇటు ఎన్నికల సిబ్బంది కావచ్చు, పోలీస్ సిబ్బంది అంతా కూడా సహకరిస్తూ ఈ పల్లెపూర్లో మూడో విడతను ప్రశాంతంగా సజావుగా జరిగేలా అధికారులంతా కూడా చూసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఈ మొదటి ఉదయం 7 గంటలకే ప్రారంభమైనప్పటికీ కొన్ని పంచాయతీల్లో ఉదయం 6 గంటలకే వచ్చినటువంటి ఓటర్లు బాలు తీరి మొదటి గంటలో తమ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కొన్ని సెంటర్లో ఎక్కువ సంఖ్యలో ఓటర్లంతా కూడా బారులు తీరి కల్పిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే గడువు ఉన్నటువంటి సమయం కావడంతో పూర్తి స్థాయిలో 1 గంట వరకు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అంతా కూడా ఓటర్లంతా తల్లివస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత సంబంధించినటువంటి పోలింగ్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా సాధ్యమైనంత త్వరగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పోలింగ్ని ప్రశాంతంగా నిర్వహించేలా చూస్తున్నారు. స్వప్న, ఓటు స్టూడియో. ధన్యవాదాలు సతీష్.